నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి శంకుపై వల్ల గణేష్ షెడ్ దగ్గర అయితే రావడం జరిగింది. మన షెడ్ నెంబర్ 2 ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ అనేది మీకు చూపిస్తా. అండ్ అలానే అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా పన్నా అన్నది కానీ అండ్ అలానే శంకుపైది కానీ కాంటాక్ట్ నెంబర్ మీకు వీడియోలో ఇస్తాను. అండ్ లొకేషన్ కూడా వీడియో ద్వారా చూపిస్తా. ఇక్కడ వర్క్ అప్డేట్స్ అయితే టోటల్గా అయితే ఇచ్చేస్తాను మీకు. ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి ఏంటి అది మాత్రం టోటల్గా మాత్రం చెప్తాను. ఓకేనా? నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన శంకుపై వల్ల గణేష్ షెడ్ నెంబర్ 2 దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది లొకేషన్ చూసుకున్నట్టయితే మన వరంగల్ రంగసాయిపేట ఉంది కదా, రంగసాయిపేట మన అండర్ బ్రిడ్జ్ నుంచి రంగసాయిపేటకి వెళ్ళే రూట్లో ఇక్కడ హనుమాన్ స్టాచ్యూ వస్తుంది కదా, చూడండి. ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ హనుమాన్ స్టాచ్యూ ఆ పక్కబండి గల్లీలోకి వెళ్ళి రావాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రూట్లోకి వెళ్తే మన కిలావరంగల్కి వెళ్తారు. కిలావరంగల్ రైట్ సైడ్ తీసుకుంటే కిలావరంగల్ పెట్రోల్ పంప్కి వెళ్తారు. అండ్ అలానే లోపల ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్గా మాత్రం అయితే చూపిస్తా. ఒక్కొక్క మోడల్ విగ్రహానికి అయితే ఫస్ట్గా అయితే చూసేసుకున్నాం. ఇక్కడ ఫస్ట్గా గణేష్ని చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి 7 to 8 feet అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో నెమలి స్పెషల్గా నెమలి కూడా మెటాలిక్ కలర్ అయితే రావడం జరిగింది. అండ్ బాడీ ప్యాంట్ ఫినిషింగ్ వర్క్ కూడా చాలా నీట్గా రావడం జరిగింది. హై పెయింటింగ్ మాత్రం చాలా చాలా ఎక్సలెంట్. అండ్ అలానే ఒక చేసుకున్నట్టయితే ఒక చేతిలో శంఖం అయితే ఉండడం జరిగింది, ఆశీర్వాంచి. అండ్ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. సింహాసనానికి లెఫ్ట్ సైడ్ ఎలిఫెంట్ ఫేస్ అయితే ఉండడం జరిగింది. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది. పంచ చూసుకున్నట్టయితే ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ షేడింగ్స్, పింక్ కలర్, బ్లాక్ కలర్ షేడింగ్స్ తోని కండువ అయితే రావడం జరిగింది. ఆభరణాలు చాలా నీట్గా చాలా బాగా వచ్చేసినాయి. అండ్ ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే పంచ కలర్ అండ్ కండువ కలర్ కొంచెం బాడీ కలర్స్ కూడా కొంచెం చేంజెస్ అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుందాం, చూస్తాం మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చి హైట్ వచ్చేసి ఒక 5 to 6 feet అయితే ఉండడం జరుగుతుంది. మంచి ఫైర్ బ్యాక్గ్రౌండ్ కదా. అండ్ ఐ పెయింటింగ్ కూడా చాలా చాలా నీట్గా రావడం జరిగింది. అండ్ కండువ చూసుకున్నట్టయితే ఎల్లో కలర్, డాట్స్ ఆరెంజ్ కలర్. పంచ చూసుకున్నట్టయితే బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్ షేడింగ్స్. ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ నా ఉండడం జరిగింది. గణేశుని చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని అయితే ఉండడం జరిగింది. చూడండి, ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది, చూసుకోవచ్చు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి ఒక 9 to 10 feet. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి సూర్యచక్ర. అండ్ సూర్యచక్ర చూసుకున్నట్టయితే ఆ ఫైర్ దగ్గర చూసింది కదా, సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. సింహాసనానికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పిల్లోస్ వచ్చేసి బ్రింజాల్ కలర్, బ్లాక్ కలర్ షేడింగ్స్ అండ్ ఎలిఫెంట్స్ అయితే ఉండడం జరిగింది. ముసుగులు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ కాడ అయితే ఉండడం జరిగింది. చూడండి, ఈ లైన్లో చూసుకున్నట్టయితే కొన్ని బాడీ కలర్స్ కూడా చేంజెస్. అండ్ పంచ కలర్, కండువ కలర్ కూడా కొంచెం చేంజ్. పంచ కలర్, కండువ కలర్ కూడా కొంచెం చేంజెస్ అయితే ఉండడం జరిగింది, చూసుకోవచ్చు. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్లో అండ్ అలానే హైట్ వచ్చేసి ఒక 7 to 8 feet. బ్యాక్గ్రౌండ్లో మొత్తం డిజైనింగ్ వర్క్ అయితే రావడం జరిగింది, చూసింది కదా. బుజ్జగణపయ్య స్టాండింగ్లో. అండ్ కండువ చూసుకున్నట్టయితే ఎల్లో కలర్, బ్లాక్ కలర్ షేడింగ్, పింక్ కలర్, బ్రింజాల్ కలర్ షేడింగ్స్ రావడం జరిగింది. పంచ. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే బొజ్జగణపయ్య చాలా చాలా నిండుగా అయితే భారీగా అయితే ఉండడం జరిగింది. చూసుకోవచ్చు, భారీగా చెవులు అండ్ అలానే ఫేస్, తొండమైన బొజ్జ అయినా చాలా చాలా నిండుగా అయితే ఉండడం జరిగింది. సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ నా. అండ్ ఆభరణాలు కూడా చాలా చాలా నిండుగా అయితే రావడం జరిగింది. ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, చూసింది కదా. బొట్టు చూసుకున్నట్టయితే అడ్డబొట్టు అండ్ త్రిశూలం. ఐ పెయింటింగ్ కూడా చాలా చాలా బాగుంది, చూసింది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ విగ్రహం హైట్ వచ్చేసి 8 to 9 feet. చాలా చాలా మంది కామెంట్స్ లో అడగడం జరుగుతుంది 4 to 5 feet విగ్రహాలు కావాలని. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ విగ్రహం చూసుకున్నట్టయితే ఒక 4 feet అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో లక్ష్మీ అమ్మవారు అండ్ తామర పువ్వు కూడా ఉండడం జరిగింది రైట్ సైడ్ నా. సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్ ఏనుగు అయితే ఉండడం జరిగింది చూడండి గణేశునికి రైట్ సైడ్ నా. అండ్ పిల్లోస్ వచ్చేసి
లిఫ్ట్ సైడ్ నా ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ షేడింగ్స్ తో అయితే ఉండడం జరిగింది. ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ నా అండ్ పంచ వచ్చేసి రెడ్ కలర్ అండ్ బ్లాక్ షేడింగ్స్, బ్లూ కలర్ బ్లాక్ షేడింగ్స్ అయితే రావడం జరిగింది. చూడండి చూసింది కదా. ఐ పెయింటింగ్ కూడా ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాం మీకు, చాలా బాగుంది ఐ పెయింటింగ్. ఈ లైన్ లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే కలర్ అనేది చేంజెస్. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ గణేశం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి 9 to 10 feet అయితే ఉండడం జరుగుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ లో గరుడారికల్ చూసింది కదా. అండ్ మల్టీ కలర్స్ లో అయితే రావడం జరిగింది, మెటాలిక్ కలర్స్ లో. ఐ పెయింటింగ్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్. అండ్ కన్వా చూసుకున్నట్టయితే రెడ్ కలర్ బ్లాక్ షేడింగ్స్, ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ షేడింగ్స్, సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది గద పట్టుకొని. అండ్ పిల్లోస్ చూసుకున్నట్టయితే బ్లూ కలర్ బ్లాక్ షేడింగ్స్ అండ్ చూసింది కదా. ఇక్కడ మన హంసలు అయితే ఉండడం జరిగింది. చూడండి ఒకసారి చూపిస్తా. ఈ లైన్ చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 8 to 9 feet అండ్ బ్యాక్గ్రౌండ్ లో హంస అండ్ నెమలిని పట్టుకొని అయితే కూర్చొని ఉండడం జరిగింది, ఒక చేతిలో శంఖం. అండ్ కండువా చూసుకున్నట్టయితే పింక్ కలర్ బ్రింజాల్ కలర్ షేడింగ్స్ అండ్ బ్లూ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్ తో రావడం జరిగింది. అండ్ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. మూషిక్ వచ్చేసి గణేశునికి రైట్ లెగ్ కింద అయితే ఉండడం జరిగింది. చూడండి చూసింది కదా. పెయింటింగ్ వర్క్ కూడా చాలా చాలా నీట్ గా అయితే ఉండదు. అండ్ ఈ లైన్ లో చూసుకుంటే సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే కొంచెం కలరింగ్ అనేది డిఫరెన్స్ లలో అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా, చూసుకోవచ్చు. ఇంకో మోడల్ విగ్రహం ఫస్ట్ గా హైట్ వచ్చేసి చూసుకోవచ్చు. హైట్ వచ్చేసి ఒక 6 to 7 feet అయితే ఉండడం జరుగుతుంది. కండువా చూసుకుంటే బ్లూ కలర్ అండ్ బ్లాక్ షేడింగ్స్, పింక్ కలర్ రెడ్ షేడింగ్స్ తో అయితే ఉండడం జరిగింది. చాలా చాలా ఆభరణాలు మాత్రం నిండుగా అయితే రావడం జరిగింది. సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది. ఒక చేతిలో గొడ్డెళ్ళు అయితే ఉండడం జరిగింది, 2 చేతులలో కూడా చూసింది కదా. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ నా అయితే ఉండడం జరిగింది. చూడండి ఈ లైన్ లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు. అండ్ అలానే ఓన్లీ పంచ కలర్ అండ్ బాడీ కలర్స్ కూడా కొంచెం చేంజెస్ వెళ్తూ ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టు ఇంతకుముందు చూపించాను సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే కలరింగ్ అనేది చేంజెస్ లో అయితే ఉండడం జరిగింది. ఇంకా లోపలికి పోయి చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 4 feet అయితే ఉండడం జరిగింది. లాల్ బాగ్చా రాజా చూడండి, మన ముంబైలో చాలా చాలా ఫేమస్ అయిన గణేశుడు ఇది. లాల్ బాగ్చా రాజా కాన్సెప్ట్ అయితే ఉండడం జరిగింది. చూడండి కండువా చూసుకున్నట్టయితే రెడ్ కలర్ బ్లాక్ షేడింగ్స్, గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ షేడింగ్స్ గద అయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ నా. అండ్ ముసుగుడు కూడా గణేశునికి లెఫ్ట్ సైడ్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 5 feet మహాదేవుని కాన్సెప్ట్ లో అయితే ఉండడం జరిగింది. చూడండి ఫైర్ బ్యాక్గ్రౌండ్ తోని వచ్చింది కదా. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిద్దాం మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 6 feet అయితే ఉండడం జరిగింది. మహారాజా స్టైల్లో అయితే కూర్చొని ఉండడం జరిగింది. కండువా చూసుకున్నట్టయితే పింక్ కలర్ బ్రింజాల్ కలర్ షేడింగ్స్ అండ్ గ్రీన్ కలర్ బ్లాక్ షేడింగ్స్ తో అయితే రావడం జరిగింది. ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ కాడ ఉండడం జరిగింది. చూసింది ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న విగ్రహాలు మాత్రం టోటల్ గా అయితే చూపించడం జరిగింది. అండ్ అలానే నా వీడియో నచ్చేటట్టు మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కకు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకా ఇన్స్టాగ్రామ్ నుంచి ఎవరైనా ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి, సంతోష్ వ్లాగ్స్ అని ఉంటుంది. ఓకేనా, మరి కలుస్తా మరి కొత్త కొత్త వీడియోస్ అని ముందుకు వస్తాను.